హాయ్. నాకెందుకో ఈరోజు మీకు ఒక స్టోరీ చెప్పాలని ఉంది. వినే ఓపిక లేకపోయినా కొంచెం ట్రై చేయండి, మేబీ నచ్చేస్తుందేమో. అనగనగా ఒక చిన్న అడవిలో ఒక నాన్న పిచ్చుక, ఒక అమ్మ పిచ్చుక అండ్ వాళ్ళకి పుట్టిన అక్క పిచ్చుక అండ్ తమ్ముడు పిచ్చుక ఉండేవాళ్ళు. అయితే పిల్లలకి స్కూల్ అంటే నచ్చుతుందా? అస్సలు నచ్చదు. సో కష్టం మీద ఇద్దరి పిల్ల పిచ్చుకల్ని స్కూల్కి పంపేవాళ్ళు. ఇంకా స్కూల్ అనగానే వీళ్ళ డ్రామా స్టార్ట్ అయిపోయేది. పెద్ద పెద్ద మాస్టర్ ప్లాన్లే వేసేవాళ్ళు. కానీ వీళ్ళు మర్చిపోయిన విషయం ఏంటంటే వాళ్ళ పేరెంట్ పిచ్చుకలు కూడా ఒకప్పుడు పిల్ల పిచ్చుకలే అని. సో ఎంత మారం చేసినా తీసుకెళ్ళి స్కూల్లోనే పడేసేవాళ్ళు. ఇలాగే అక్క పిచ్చుక కొంచెం చదువులో యాక్టివ్గా ఉండేది అండ్ తను ఒకరోజు ఆకాశంలోకి ఎగరాలనుకుంది. కానీ అది జరగాలంటే బాగా చదివి ఎగ్జామ్ రాసి సీట్ కొట్టాలంట, లేకపోతే తనకి ఆకాశంలో చోటే లేదంట. ఇంకా తప్పుతుందా? అమ్మగారు వాళ్ళ నాన్నగారి సపోర్ట్తో మంచిగా చదివి సీట్ కూడా కొట్టేశారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది ఆకాశం కాదు, సెంట్రల్ జైల్ అని. మీ భాషలో చెప్పాలంటే స్కూల్. కానీ వాళ్ళ పేరెంట్స్ సంతోషం కోసం ఒప్పేసుకుంది. ఇంకా అక్కడ తన జీవితం కేసులో బంధించిన పిచ్చుకలా అయిపోయింది. కానీ అక్కడ తనలాంటి పిచ్చుకలు ఎన్నో తోడయ్యాయి. అలాగే చాలా నేర్చుకుంది అని నేర్పించింది కూడా. అలా 7 years గడిచిపోయాయి. పాపం బిడ్డ చాలా కష్టపడిపోయింది. మరి స్కూల్ అయిపోయాక కాలేజ్కి వెళ్ళాలి కదా. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏం మ్యాజిక్ జరిగిందో కానీ వాళ్ళ పేరెంట్స్కి ఉన్న డ్రీమ్స్ని ఫాలో అవ్వలేదు. అలా అని తన డ్రీమ్స్ని చేస్ చేస్తుందా అంటే అది కూడా లేదు. మేబీ తన లైఫ్లో ఇంకా ఏదో రాసి పెట్టినట్టుంది. అందుకే తనకే తెలియని ఒక కోర్స్లో జాయిన్ అయ్యి ఇప్పుడు 3rd yearకి వచ్చేసింది. అమ్మో, చూస్తూ చూస్తూనే 20 years గడిచిపోయాయి. అండ్ ఈరోజు తన బర్త్డే కూడా. లైఫ్ ఎటు తీసుకెళ్తుందో తనకు కూడా తెలీదు. మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయండి. ఇంతవరకు ఈ పిల్ల పిచ్చుక స్టోరీ విన్నారంటే మీకు పేషెన్స్ బాగానే ఉంది. కీప్ ఇట్ అప్ అండ్ థ్యాంక్ యూ.